మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లించు ఉన్నాను. అలాగే ఇప్పుడు వచ్చి మీకు అందరికీ కూడా ప్రభునామం పేరిట శుభాభివందనాలు చెల్లించు ఉన్నాను. లెంటులోని 3వ దినాన దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము జాన్ ద బాప్టిస్ట్, బాప్తిస్మం ఇచ్చు యోహాను అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకున్న వాక్య భాగములో నుండి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశము బాప్తిస్మం ఇచ్చు యోహాను. బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి ఈ వాక్య భాగాన్ని మనం చదివితే బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి ఎవరు మాట్లాడుతున్నారనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. చూడండి, 7వ వచనం నుండి మనం చదివితే, వారు వెళ్ళిపోచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహముతో ఇలాగూ చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యున? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో ముందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చు యోహానును హైలైట్ చేసి బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి గొప్పగా మాట్లాడినటువంటి సందర్భాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అరణ్యములోనికి మీరు ఏమి చూడ వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లున అని ప్రభువారు అడుగుతున్నారు. గాలికి కదిలేటువంటి రెల్లు, లేకపోతే సన్నపు బట్టలు ధరించుకున్న వారినా? వారు రాజగృహాలలో ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు 3వ మారు అడుగుతున్నారు, మీరు ప్రవక్తను చూడడానికి వెళ్ళితిరా? ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ చెబుతున్నారు కదా ఈ మాట. అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాణిని మీరు చూడ వెళ్ళితారు. ఎవరిని చూడడానికి వెళ్ళారట? ప్రవక్త కంటే గొప్పవాణిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి పూర్తి గొప్పగా ఘనముగా బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క రేంజ్ తగ్గకుండా యేసయ్య మాట్లాడుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి మనం నేర్చుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి ఏమీ మాట్లాడనక్కర్లా, కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడేటప్పుడు యోహాను గురించి హైలైట్ చేయటం, శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడటం. యేసుక్రీస్తు వారు ఎప్పుడు మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా ఇలాగే మాట్లాడతారు. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి 50 వచనాలు చదివితే, పరిసయ్యుడైనటువంటి వాడు ఒకడు యేసుక్రీస్తు తన ఇంటికి భోజనానికి పిలిచాడు. తన ఇంటికి భోజనానికి పిలిచినటువంటి యేసుక్రీస్తు వారి గురించి పిలిచిన వాడు చులకనగా మాట్లాడాడు కానీ, తక్కువగా మాట్లాడాడు కానీ, తన హృదయములో యేసుక్రీస్తు వారిని తగ్గించారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ పరిసయ్యునితో మాట్లాడేటప్పుడు ఆ పరిసయ్యుని యొక్క గౌరవం తగ్గకుండా మాట్లాడారు. అంటే యేసుక్రీస్తు వారు ఎదుటి వ్యక్తికి ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్, ఎదుటి వ్యక్తికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్, ఎదుటి వ్యక్తికి ఇచ్చేటువంటి ఆ గౌరవ మర్యాదలు యేసుక్రీస్తు వారి దగ్గర మనం నేర్చుకోవాలి.
యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతూ ఎవరిని చూడడానికి మీరు వెళ్ళారో, ఎవరిని చూడడానికి వెళ్ళారో ప్రభువే చెబుతూ ప్రవక్త కంటే గొప్పవారిని మీరు చూడడానికి వెళ్ళారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నారు. ప్రవక్త కంటే గొప్పవాడు, గ్రేటెస్ట్ ఆఫ్ ప్రాఫిట్స్, ప్రవక్తలలో గొప్పవాడు, గ్రేటెస్ట్ ఆఫ్ మెన్, మనుషులలో గొప్పవాడు. ఎంత హుందాగా యోహాను గురించి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, మై మెసెంజర్, నా సందేశమును అందించేటువంటి వార్తాహరుడు అని అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఒక దూత అని మాట్లాడుతుంది వాక్యం. ఒక దూత, ఒక మెసెంజర్, వార్తాహరుడు, మెసేజ్ చేరవేసేటువంటి వాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1 నుండి మనం వాక్య భాగాన్ని చదివితే అక్కడ రాయబడినటువంటి మాటలు, అరణ్యములో కేకవి ఒకని శబ్దం, ఏ మౌత్ పీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నోటి బోర. నోటి బోరగా పిలువబడిన వాడు, వార్తాహరునిగా, ఒక దూతగా, ఒక మెసెంజర్గా పిలువబడినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిని గురించి యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉన్నటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి విలువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లెంట్ దినాలలో మనలను మనం హెచ్చించుకోవడం కాదు కానీ, మనలను మనం ఘనపరుచుకోవడం కాదు కానీ, మన గురించి మనం గొప్పగా తలంచుకోవడం కాదు కానీ, మన ఎదుట ఉన్నటువంటి వారిని మనకంటే గొప్పవారిగా, మనకంటే గనులుగా, మనకంటే యోగ్యులుగా, మనకంటే ఉన్నతమైన వారిగా మనం ఎంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎదుట ఉన్నటువంటి వారిని తక్కువగా చూసేటువంటి వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టుకోవాలి. చిన్న చూపు చూసేటువంటి వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టుకోవాలి. అలాంటి చెడ్డ అలవాటుని మనం దూరం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారిలో కూడా దైవాన్ని చూడాలి. మన పొరుగు వారిలో యేసుక్రీస్తు వారిని చూడాలి. మనలో క్రీస్తు వారిని ప్రతిబింబింపజేయాలి. ఆయన ప్రేమను, ఆయన సహనాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన జాలిని, ఆయన దయను, ఆయన సాత్వికతను మనం కలిగి ఉండాలి. ఇది నేర్చుకోవడానికి ఈ 40 దినాలు దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మనం నేర్చుకోవలసిన విషయాల కంటే లేనిపోని విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అక్కర్లేని విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అసలు మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏమీ నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ అంటాం కదా, ఒరే 4 ముక్కలైనా నేర్చుకోవాలంటాం మనం. ఆ 4 ముక్కలు నేర్చుకుంటాడు, తర్వాత పరీక్షలో పాస్ అవ్వడానికి ఉపయోగపడతాయి ఆ 4 ముక్కలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోకపోతే, సరైనటువంటి జీవితాన్ని నేర్చుకోకపోతే, నడవడిక నేర్చుకోకపోతే, విశ్వాసాన్ని నేర్చుకోకపోతే, ప్రార్థన నేర్చుకోకపోతే, రేపొద్దున దేవుని ఎదుట నిలవబడే పరీక్షలో మనం ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే ప్రతి వారు కూడా ఆయన ఎదుట నిలవబడవలసిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రతి దినము కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తి కలిగినటువంటి వారు, కదిలింపబడినటువంటి వారు, ప్రేరేపింపబడినటువంటి వారు, దేవుడు మీతో మాట్లాడుతుండగా దేవుని యొక్క సన్నిధిలో బలిపీఠం చెంతకొచ్చి ప్రార్థన చేసుకోవాలని తలంచినటువంటి వారు ముందుకు రండి అని చెబుతూ ఉంటే, నా కొరకు నేను రమ్మంటాంలే. నేను పిలిస్తే 10 మంది వచ్చారని చెప్పుకోవడానికి నేను రమ్మంటాంలే. నీ కొరకే రమ్మంటున్నా, నీ కుటుంబం కొరకు రమ్మంటున్నా, నీ బిడ్డల కొరకు రమ్మంటున్నా, నీ సమస్యల కొరకు రమ్మంటున్నా, నీ బాధల కొరకు రమ్మంటున్నా, నీ బలహీనత కొరకు రమ్మంటున్నా. దేవుని యొక్క సన్నిధిలో సాష్టాంగ పడి, సాగిలపడి మన జీవితాలని దేవుని చేతికి అప్పగించుకొని ప్రార్థించుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని పిలిచేది అందుకే.
మనం దేవుని సన్నిధిలో, ప్రభువా నా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను, నేను సరెండర్ అవుతున్నాను, నీకు లోబడుతూ ఉన్నాను, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా మనం దేవునికి లోబడితే అంతగా మనం హెచ్చింపబడతాం, అంతగా ఘనపరచబడతాం, అంతగా శ్రేష్టమైనటువంటి ఈవులు మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కదిలింపబడే వారికి ఉండాలి, మనం కదిలింపబడే వారికి ఉండాలి, మన హృదయాలు కదిలింపబడాలి. మనం అంటాం కదా, నవనాడులు అంటాం కదా, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనం కీర్తనలు పాడుతుంటే, ఆరాధన చేస్తుంటే, ప్రార్థన చేస్తూ ఉంటే నవనాడులు కూడా దేవుని సన్నిధిలో కదిలింపబడాలి. మన నరాలు, మన ఎముకలు, మన యొక్క రక్తం దేవుని యొక్క సన్నిధిలో ప్రతి అణువు కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలి, లీనమై ఉండాలి. మన దృష్టి వేరే చోట ఉండటం కాదు, మన యొక్క ఆలోచన వేరే చోట ఉండటం కాదు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ప్రభువు మీద మన దృష్టి కేంద్రీకరించిన వారికి ఉంటాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. నలిగిన రెల్లును చూడడానికి వెళ్ళారా? నారవస్త్రాలు ధరించుకున్న వారిని చూడడానికి వెళ్ళారా? ఎవరిని చూడడానికి వెళ్ళారు అని ప్రభువు మాట్లాడుతూ ఉండగా ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నా, ఏం చెయ్యడానికి మీరు మందిరానికి వచ్చారు? ఎవరిని చూడడానికి మీరు మందిరానికి వచ్చారు? ఏమి అనుభవించడానికి మనం దేవుని సన్నిధిలో ఏకీభవించాం? దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఏ మౌత్ పీస్ ఆఫ్ గాడ్. అరణ్యములో కేక వేయు ఒకని శబ్దం. మన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క లైఫ్ స్టడీ, స్థిరముగా ఉన్నటువంటి జీవితం, స్థిరముగా ఉన్నటువంటి జీవితం, నిలకడగా ఉన్నటువంటి జీవితం, ఒక స్టాండ్. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎవరు యోహానును పంపించారో, యోహాను ఎడల దేవుని చిత్తం ఏమై ఉన్నదో, దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో, దేవుని సంకల్పం ఏమై ఉన్నదో, దేవుడు ఏ పని కొరకై బాప్తిస్మం ఇచ్చే యోహానును పంపించాడో ఆ పనిలో యోహాను స్టడీ, స్థిరంగా ఉన్నాడు. అప్పగించినటువంటి పని, ఆ పనిని నెరవేర్చడానికి స్థిరంగా ఉన్నాడు. నాట్ షేకన్, కదిలింపబడిన వాడుగా, తొలగిపోయిన వాడుగా, గాలికి ఊగెసలాడేటువంటి మనస్తత్వం బాప్తిస్మం ఇచ్చే యోహానులో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మనం స్టడీగా ఉండగలుగుతున్నామా? ఊగెసలాడేటువంటి ధోరణి ఉందా మనకి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చదివితే లవోదికీయ సంఘముతో ప్రభువైన యేసుక్రీస్తు ఆ సంఘపు దూతకు ఉత్తరాన్ని వ్రాయిస్తుంటారు కదా, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు వేయొద్దు. దేవుని యొక్క సన్నిధిలో ఒక స్థిరమైనటువంటి, నిలకడైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క గొప్పతనం ఏంటంటే స్పెషల్ మెసెంజర్, ఒక ప్రత్యేకమైనటువంటి సువార్థికుడు, ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అందించేటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సందేశాన్ని అందిస్తాడనంటే, మొదటి మాట ట్రూత్ స్పీకర్, ట్రూత్ సీకర్. సత్యాన్ని గురించి మాట్లాడతాడు, సత్యాన్ని వెతుకుతాడు, సత్యమే మాట్లాడతాడు, సత్యాన్నే వెతుకుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రెజెంట్ ల్యాక్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద ట్రూత్. నేడు లోకంలో ప్రజలకు ఇంట్రెస్ట్ లేని విషయం ఏదైనా ఉంది అని అంటే ట్రూత్. సత్యము మీద ఇంట్రెస్ట్ లేదు, యథార్థత మీద ఇంట్రెస్ట్ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతా కూడా కల్పన, అంతా కూడా మాయ, అంతా కూడా భ్రమ.
లోకం కొట్టుకుపోతా ఉంది. దేవుని యొక్క వాక్యము సత్యముగా యథార్థంగా బోధింపబడుతుంటే అంగీకరించేవారు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్న బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎక్కడా కూడా సత్యమును గురించి సందేశాన్ని అందించాడే తప్ప ఎక్కడ కూడా అసత్యాన్ని బోధించలేదు, అసత్యాన్ని ప్రకటించలేదు. లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు ఎక్కడ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధించలేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వచనమును మనం చదివాం కదా. ఏమి చూడ వెళ్ళితిరి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. 8వ వచనములో ప్రవక్తన అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 10వ వచనంలోనే మలాకి ప్రవక్త చెప్పిన మాట, యెషయా ప్రవక్త చెప్పిన మాట, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపించున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గూర్చి రాయబడినో అతడే ఈ యోహాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సత్యమును మాట్లాడతాడు, సత్యాన్ని వెదుగుతాడు. ట్రూత్ బిఫోర్ ఫ్రెండ్షిప్. స్నేహంలో యథార్థత ఉండాలి. ట్రూత్ బిఫోర్ యూనిటీ. ఐకమత్యంలో కలిసి ఉండటంలో యథార్థత ఉండాలి. ట్రూత్ బిఫోర్ సక్సెస్. ఒక విజయాన్ని సాధించమనంటే ఆ సాధించిన విజయం యథార్థమైనదై ఉండాలి. ఎలాంటి అడ్డదారులు ఉండకూడదు, ఎలాంటి అక్రమానికి తావివ్వకూడదు, ఎలాంటి మోసానికి తావివ్వకూడదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జీవితం అలాగన స్టడీగా, స్థిరంగా, స్పెషల్గా, ప్రత్యేకంగా, ట్రూత్ యథార్థంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితం గడిచింది. హీ వాజ్ నాట్ బెండింగ్. ఎవరి ముందు కూడా వంగలేదు, ఎవరికి కూడా తల వంచలేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను తన సందేశాన్ని అందించేటప్పుడు తన ఎదుట నిలిచింది ఫారిసీస్, పరిసయ్యుల, స్క్రైబ్స్, సద్దూకయ్యుల, కింగ్స్, రాజుల. తన ముందు నిలిచింది హై ప్రీస్ట్, యాజకుల, సోల్జర్స్, సైనికుల. తన ఎదుట నిలిచింది ఎవరైనా కావచ్చు. ఎక్కడ కూడా బెండ్ అవ్వాలి. సువార్థికుడు బెండ్ అవ్వడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని అందించరోలు బెండ్ అవ్వడానికి వీల్లేదు, లొంగిపోవడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సింది, గద్దించి చెప్పాల్సిందే, హెచ్చరించి చెప్పాల్సింది, బుద్ధి చెప్పి చెప్పాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఎంతోమంది ఎదురు తిరిగినా కూడా, విరోధంగా మారినా కూడా, తిరుగుబాటు చేసినా కూడా, ఎన్ని ప్రెషర్స్ వచ్చినా కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను తన బంధాను మార్చుకోలేవు. ద మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్, బలమైనటువంటి వ్యక్తి. బలమైనటువంటి వ్యక్తి అంటే 6 ప్యాక్ చేసిన వ్యక్తి అని కాదండి, కన్నలు తిరిగిన వ్యక్తి అని కాదండి, బస్కిల్ తీసే వ్యక్తి అని కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్, తను నమ్మినటువంటి సత్యము కొరకు యథార్థంగా నిలిచినటువంటి వాడు, సువార్త కొరకు యథార్థంగా నిలిచినటువంటి వాడు, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా గుండె ధైర్యంగా నిలిచినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చి యోహానులో ఉన్నటువంటి మొదటి లక్షణం ట్రూత్ స్పీకర్, ట్రూత్ సీకర్. సత్యాన్ని మాట్లాడేవాడు, సత్యాన్ని వెతికేటువంటి వాడు. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, స్ట్రాంగ్ కన్విక్షన్. తన యొద్దకు వచ్చిన వారు ఎవరైనా కావచ్చు, వారిని తన వాక్యం ద్వారా ఒప్పింపజేస్తాడు. కన్విక్షన్. ఈ కన్విక్షన్ అనేటువంటి పని, పాపమును ఒప్పింపజేయడం అనే పని ఎవరిదనంటే పరిశుద్ధాత్మని యొక్క పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు దేవుడు మనకి ఇచ్చాడు పాపాలు ఒప్పుకోవడానికి.
మన పాపాలు ఒప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక్కొక్కసారి మనం ఒక మాట వింటాం, తెలిసి చేసిన పాపం, తెలియక చేసిన పాపం అని వింటాం. నేనేమంటానంటే ఈ రోజులో తెలియక చేసిన పాపం ఏది లేదు, అన్నీ తెలిసి చేసేవే, అర్థమై చేసేవే, అనుకుని చేసేవే. చేసే ఏ పాపమైనా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఒప్పుకోవాలి. స్ట్రాంగ్ కన్విక్షన్. తన వాక్యము ద్వారా తన వద్దకు వచ్చినటువంటి ప్రజలను వారు పశ్చాత్తాపపడేలాగా, వారు మారు మనసు పొందేలాగా, తమ పాపములు ఒప్పుకునేలాగా చెయ్యగలిగినటువంటి గొప్ప ప్రసంగికుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ కన్విక్షన్ అనేది ఒప్పుకోం. పాపాలు ఒప్పుకోవడానికి అంత త్వరగా మనం సిద్ధపడం, నిర్లక్ష్యం చేస్తాం. దేవుని యొక్క సన్నిధిలోనికి ఎప్పుడైనా వచ్చి కన్నీరు విడిచి, ప్రభువా నా జీవితంలో నేను చేసిన పాపాలు నీ యొక్క సన్నిధులు, ఇదిగో నీ వాక్యం విన్నాను, నీ వాక్యం ద్వారా కదిలింపబడ్డాను, నీ దైవజనుడు మాట్లాడుతుండగా ఇదిగో నా జీవితం నా కళ్ళ ముందు కనిపించింది, నేను చేసిన పాపములన్నీ కూడా నా ముందుగా కనబడుతున్నాయి, నీ యొక్క సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. కన్నీరు ఇడిచి ప్రార్థన చేశారా? మన జీవితం మన కళ్ళ ముందు కనిపించును. మనం చేసినటువంటి నేరాలు కానీ, ఘోరాలు కానీ, అతిక్రమాలు కానీ, వ్యర్థమైనటువంటి విషయాలు కానీ దేవుడు మన కళ్ళ ముందు ఉంచినప్పుడు, ప్రభువా ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను. ఈరోజు మనం చదివినటువంటి ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగం 32వ కీర్తన మొదటి వచనం నుండి మనం చదివితే, తన అతిక్రమములకు పరిహారము నొందినటువంటి వాడు, తన పాపములు క్షమింపబడిన వాడు, పరిహారం నొందినవాడు, కపటము లేదు అని ఎంచబడినటువంటి వాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలోనికి వచ్చింది ఎందుకు అనంటే, మన పాపములు ఒప్పుకొని దేవుని చేత నీతిమంతులుగా, యథార్థవంతులుగా, నిర్దోషులుగా తీర్చబడటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఎంతమంది తమ పాపాన్ని ఒప్పుకుంటారు? ప్రెజుడిస్. పాపం ఒప్పుకోవడానికి మనలో ఉండేటువంటి గర్వం ఆటంకం కలిగించవచ్చు. ఒక అహంకారం లాంటి మనసు అడ్డు రావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మన పాపాన్ని గద్దించినప్పుడు, మన పాపాన్ని దేవుడు మనకు చూపించినప్పుడు ఖచ్చితంగా ప్రభువు పాదాల చెంత ఆ పాపాన్ని విడిచిపెట్టవలసిందే. కొన్నిసార్లు నేరో మైండెడ్, నేనే పాపం చేయలేదు అనుకోవచ్చు. ఒక్కొక్కసారి నేనే పాపం చేయలేదు. ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం, నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదండి అనుకోవచ్చు. మనం ఏ వేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనము చేసినటువంటి పాపాన్ని ప్రభువు పాదాల చెంత, సిలువ చెంత పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మన పాపాన్ని క్షమించే దేవుడు మనకున్నాడు. మన పాపాన్ని క్షమించేటువంటి దేవుడు మనకున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను తన వద్దకు వచ్చినటువంటి ప్రజలను, వారి పాపములను ఒప్పింపచేయటం, వారు మారు మనసు పొందేలా చేయటం, పశ్చాత్తాపపడటం, ఇదంతా కూడా బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద ఆధారపడి చేశాడు. దేవుని వాక్యం మీద ఆనుకొని ప్రజలను ఒప్పింపజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడానికి మనం సంసిద్ధులమై ఉండాలని దేవుని వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత కఠినంగా, నిష్కర్షగా బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడతాడనంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే, హేరోదు తన సహోదరుని యొక్క భార్య, ఏం పేరండి ఆవిడ పేరు? హేరోదియా. పేర్లు కూడా మ్యాచ్ అయింది. హేరోదు యొక్క సోదరుడైనటువంటి ఫిలిప్పు భార్య హేరోదియా, ఆమెను ఉంచుకున్నాడా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాపాన్ని ఆ రాజ్యంలో ఎవరు ఖండించలేకపోయారు, ఎవరు తప్పని చెప్పలేకపోయారు. ఎవరు చెప్పారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు, ఇది న్యాయం కాదు అన్నాడు. చెరసాల్లో పాడేశారని పట్టుకెళ్ళి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. అందుకే ముందే చెప్పాను కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎన్ని ప్రెషర్స్ ఎదురైనా ఎవరికి లొంగలేదు, ఎవరికి లోబడలేదు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. హేరోదు మహారాజును, ఆ హేరోదు మహారాజులో ఉన్నటువంటి పాపాన్ని ఖండించాడు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నో కాంప్రమైజ్. బాప్తిస్మం ఇచ్చి యోహాను వాక్యం చెప్పడంలో ఎక్కడ రాజీ పడలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం చెప్పడానికి, ఖండించడానికి రాజీ పడితే ఆత్మను కోల్పోయినట్టేనండి, అభిషేకాన్ని కోల్పోయినట్టే. దేవుని యొక్క వాక్యం ద్వారా, ఆ వాక్యం మనకు గుచ్చుకున్నదనంటే వాక్యం పనిచేస్తుంది, వాక్యం పనిచేస్తుంది. కాబట్టి వాక్యం ద్వారా మనం గుచ్చబడాలి, కదిలింపబడాలి, హృదయాలు మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను ట్రూత్ స్పీకర్, ట్రూత్ సీకర్. రెండో మాట స్ట్రాంగ్ కన్విక్షన్. ప్రజలను మారు మనసు పొందడానికి ప్రేరేపించిన వాడు, అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించినటువంటి వాడు. నీవు నీ పాపములు ఒప్పుకుంటే, నీవు నీతిమంతునిగా తీర్చబడితే ఒక ఆత్మను మేము దేవుని కొరకు సంపాదించినట్టే. బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఏమన్నా కోపమా వాళ్ళంటే? శాస్త్రులు అంటే కోపం, లేకపోతే సద్దూకైలు అంటే కోపం, లేకపోతే హేరోదు మహారాజు అంటే కోపము. కోపంతో వాక్యం చెప్పాడా? కోపంతో గద్దించాడా? కోపంతో హెచ్చరించాడా? ఎందుకు బాప్తిస్మం ఇచ్చి యోహాను అంత స్ట్రైట్గా దేవుని వాక్యం కొరకు నిలవబడ్డాడు అని అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ ప్రజలలో ఉన్నటువంటి కరప్టెడ్ లైఫ్, మోసపూరితమైనటువంటి జీవితం, కరప్టెడ్ రిలీజియన్, ఆ మతాన్ని, పాలిటిక్స్, ఆ రాజకీయాన్ని చూచి తట్టుకొనలేక బాప్తిస్మం ఇచ్చి యోహాను అంత కఠినంగా, ఖండితంగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం జరిగింది. హిపోక్రసీ అంటే మన పని జరిగే వరకు కూడా నమ్మకంగా ఉన్నట్టు నటించడం హిపోక్రసీ. మన పని అయ్యేంత వరకు కూడా ప్రేమ కలిగి ఉన్నట్టు నటించటం, మన పని అయ్యేంత వరకు కూడా దేవుని యొక్క సన్నిధిలో భక్తి కలిగినట్టుగా, నీతి కలిగినట్టుగా, విశ్వాసం కలిగినట్టుగా మనం జీవించడం. పని అయిపోయిన తర్వాత ఆ భక్తిని, ఆ నీతిని, ఆ ప్రార్థనని విడిచిపెట్టాడు. 40 రోజుల తర్వాత ఎంత కట్టుకున్నామో ఈ భక్తిని, ఈ విశ్వాసాన్ని, ఈ ప్రార్థనని, ఈ సహవాసాన్ని, ఈ నమ్మకత్వాన్ని ఎంత కట్టుకున్నామో 40 దినాల తర్వాత దానిని నిలబెట్టుకోగలుగుతున్నామా? విడవకుండగా, నిర్లక్ష్యముగా చూడకుండగా మనం ఉండగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. బాప్తిస్మం ఇచ్చే యోహానులో ఉన్న 3వ లక్షణం ఏంటంటే హంబుల్, విధేయత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత విధేయత కలిగిన వాడు అని అంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివితే, he saw himself unworthy, తను ఎంత మాత్రము కూడా తగినవాడు కాదని మాట్లాడుతున్నాడు. దేనికి తగినవాడు కాదు అని అంటే, ఆయన చెప్పుల వారు విప్పడానికైనా నేను తగిన వాడిని కాదు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు కదా, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి ఎదుట తనను తాను ఆయన తగ్గించుకున్నటువంటి విధానం.
బాప్తిస్మం ఇచ్చి యోహాను తన యొక్క వీక్నెస్ అర్థం చేసుకున్నాడు, బలహీనత అర్థం చేసుకున్నాడు, తన పొజిషన్ అర్థం చేసుకున్నాడు, తన యొక్క అన్వర్దినెస్ అర్థం చేసుకున్నాడు, తను తగినవాడు కాదు, యోగ్యుడు కాదు అని అర్థం చేసుకొని ప్రభువు ఎదుట లోబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎంత కఠినమైన జీవితాన్ని జీవించాడనంటే రఫ్ క్లోతింగ్, చాలా గట్టిగా ఉండే వస్త్రాలు ధరించాడు. గట్టి వస్త్రాలు, కఠినమైనటువంటి వస్త్రాలు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క ఆహారం ఏమి తిన్నాడు అని అంటే మనకు తెలుసు ఏం తిన్నాడు, ఎలాంటి ఆహారం తిన్నాడు. మనం అనుకోవచ్చు అలాంటి ఆహారం తినాలంటారా, అలాంటి వస్త్రాలు ధరించాలంటారా? నన్ను ఎవరో ఒకరు అడిగారు, ఏమని అడిగారంటే లెంటి తినాలంటే గడ్డం పెంచుకోవాలండి అన్న, లెంటి తినాలంటే తెల్లబట్టలు వేసుకోవాలండి అన్న, లెంటి తినాలంటే చెప్పులు వేసుకోవడం మానేయాలండి. అది నేను ఆ మూడు చేస్తాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను అలాంటి కఠినమైనటువంటి వస్త్రాలు ధరించనక్కర్లా. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో జీవించనక్కర్లేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంత అల్పమైనటువంటి ఆహారం తిన్నక్కర్లా. కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఆయనను మెప్పించడానికి, ఆయనను వేడుకోవడానికి, ఆయనకి ఇష్టలైనటువంటి వానికి జీవించడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను తనను తాను తగ్గించుకున్నాడు. నేను దేవునికి ఇష్టడుగా ఉండటానికి, దేవుని యొక్క సన్నిధిలో నేను అనుకునేటువంటి మార్గంలో నాకు ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ నేను ఏర్పాటు చేసుకుని ఆ క్రమశిక్షణలో నేను ముందుకెళ్తాను. ఎవరి డిసిప్లైన్ లైఫ్ వాళ్ళకుంటుంది. ఎందుకనంటే దేవునితో మనకుండేటువంటి సహవాసం, దేవునితో మనకుండేటువంటి ఆత్మీయత, దేవునితో మనకుండేటువంటి ఇంటిమసి, అన్యోన్యత, ఆ అన్యోన్యతను పాడు చేసి ఎవ్వరు పాడు చేయలేరు. మనకు మనమే దేవునితో సహవాసాన్ని కట్టుకోవాలి. నువ్వు కన్నీళ్ళు ఇచ్చి ప్రార్థన చేస్తావు, మోకరించి ప్రార్థన చేస్తావు, నిలవబడి ప్రార్థన చేస్తావు, సాగిలపడి ప్రార్థన చేస్తావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావా? నువ్వు ఎలా ఉండి ప్రార్థన చేస్తావో అది నీకు నీ దేవునికి సంబంధించినటువంటి విషయం. నేను ఎలా ఉంటానో అది నాకు నా దేవునికి సంబంధించినటువంటి విషయం. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అలాగే తన యొక్క జీవితాన్ని కట్టుకున్నాడు, తన భక్తిని కట్టుకున్నాడు. ఎవరి భక్తి ఆ మార్గంలో వారు నడుచుకుంటే వెళ్తారు, ముందుకు సాగిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను తనను తాను తగ్గించుకున్నాడు. తనకు తాను ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకున్నాడు. మార్టిన్ లూథర్ గారి యొక్క లైఫ్ మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తన లైఫ్లో దేవుని యొక్క సన్నిధానంలో ఆయన అంత గొప్ప సంస్కరణ జరిగించడానికి తనలో ఆయన ఎంత గొప్పగా ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని, భక్తి కలిగిన జీవితాన్ని, ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితాన్ని ఎవరికి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. యాకోబు పత్రిక రాసినటువంటి భక్తుడు యాకోబు, ఆయనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే ఒంటె మోకాళ్ళవాడు. ఒంటె మోకాళ్ళని ఎందుకు అన్నారు అని అంటే, కఠినమైన ప్రదేశంలో మోకరించి ప్రార్థన చేసేవాడు. కఠినమైన ప్రదేశంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ మోకాళ్ళ మీద కాయలు గట్టాయి. ఒంటె మోకాళ్ళు ఎలా ఉంటాయా అంత కదును గట్టాయి. అంత ప్రార్థన చెయ్యాలండి అంటే నీ సమస్య పవర్ ఎంతో తెలియజేస్తుంది. నువ్వు ఎంత ప్రార్థన చేయాలి, నీకున్నటువంటి అవసరత తెలియజేస్తుంది, నీకున్నటువంటి ఇబ్బందులు తెలియజేస్తుంది. నువ్వెంత భక్తి కలిగి ఉండాలి, ఎంత లోతుగా నీవు దేవునితో మమేకమై ఉండాలో నీకున్నటువంటి కష్టాలే, నీకున్నటువంటి బాధలే, బలహీనతలే తెలియజేస్తాయి. బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు, పరిచర్యలో నిలవబడ్డాడు. పరిచర్యలో నిలబడ్డాడు. 3 మాటలు మనం నేర్చుకున్న బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితం నుండి 3 మాటలు. సత్యాన్ని వెదకిన వాడు, సత్యాన్ని మాట్లాడినటువంటి వాడు, ప్రజలను వారి పాపములు ఒప్పింపజేసినటువంటి వాడు, దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నటువంటి వాడు.
అలాంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చి యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటారు కదా, ప్రవక్త కంటే గొప్పవాడు స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడని చెప్పి కొనియాడబడ్డాడు. యేసుక్రీస్తు వారే బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చి శ్రేష్టమైన మాటలు పలికారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో అటువంటి ఉన్నతమైన విశ్వాసాన్ని కలిగి, భక్తిని కలిగి, నీతిని కలిగి దేవుని చేత మనం కొనియాడబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.